షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వేణుగోపాల్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్ మరణం చాలా బాధాకరం. కానీ ఆయన ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నాడో రాసినటువంటి కారణం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఆలోచింపచేస్తోంది. డాడీ నన్ను క్షమించండి, సారీ, ఈ సొసైటీలో నేను బ్రతకలేకపోతున్నాను. ఎటు చూసినా అవినీతి పెరిగిపోయింది, పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. ఇక నేను కూడా మీకు భారం కాకూడదు అనుకుంటున్నారు. యాక్చువల్గా 10th క్లాస్లోనే నాకు కొంత నాలెడ్జ్ వచ్చినాక ఈ సొసైటీ ఏంటి ఇలా ఉంది, ఈ సొసైటీలో మనం బ్రతకగలమా అనే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడే చనిపోవాలనుకున్నాను, కానీ భరించాను. ముందుకు వెళ్ళగలుగుతానేమో అనుకున్నాను, కానీ ఇక నా వల్ల కావటం లేదు. కేవలం ఈ సొసైటీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకు నచ్చకనే ఇక ఉండాలి అనుకోవట్లేదు. నాలాంటి వాళ్ళు కూడా మీకు భారం కాకూడదు అనే ఆలోచనతోనే ఈ సూసైడ్ నోట్ రాసి బలవన్ మరణానికి పాల్పడుతున్నాను అంటూ తను రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. సో ఈ యువకుడు మణికొండలోని అన్నా వదినతో ఉంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎంత కాల్ చేసినా కూడా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాచ్మెన్కి కాల్ చేసి బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వేణుగోపాల్, ఒకసారి వెళ్ళి చూసిరా అంటే వెళ్ళి చూసేటప్పటికి కిటికీల్లో నుంచి వెళ్ళి చూసేటప్పటికి అబ్బాయి ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం అనేటప్పటికీ మన ప్రాణాల్ని చాలా బలవంతంగా ఇక చాలు ఊపిరి తీసుకోవడం, బలవంతంగా ఊపిరి తీసుకోవడం అంటే అది చాలా నరకం, అది చాలా భయభ్రాంతులకు గురి చేసే అంశం. సో ఇప్పటి వరకు మనం చాలా సూసైడ్లు చూసాం. వాటికి కారణాలు చూస్తే అనుకున్నట్టుగా ర్యాంక్ రాలేదనో, అమ్మా నాన్న ఇష్టమైనవి కొనివ్వలేదనో, లవ్ ఫెయిల్ అయిందనో, లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేకపోయాననో, లేకపోతే అనుకున్నట్టుగా ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ రాలేదనో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల ఇది భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అనే కారణాలు మనం చూసాం. అదే ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అనుకోండి, ఎవరో ఒకరు వేధింపులు తాళలేక, భార్య అయితే భర్త వేధింపులు తాళలేక, పిల్లలు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు, పిల్లల్ని నేను ఎలా చూసుకోగలుగుతానో, ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూసాం. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఆయన 2 years నుంచి పనిచేస్తున్నాడు వేణుగోపాల్. కానీ తన తండ్రికి సారీ నాన్న, నన్ను క్షమించండి, ఈ సొసైటీలో జరుగుతున్న కొన్ని విషయాలను నేను భరించలేకపోతున్నాను, నేను తీసుకోలేకపోతున్నాను పాజిటివ్గా. ఎందుకంటే ఎటు చూసినా అవినీతి పెరిగిపోయింది, ప్రతిదీ కల్తీ అయిపోయింది. సో మనం ఎలా ముందుకెళ్ళగలుగుతాం, ఎలా జీవించగలుగుతాం అనేది అతను మరి ఎందుకు ఆ పర్టికులర్ విషయాలపైనే అంతగా నలిగిపోయాడో, మనోవేదనకు గురయ్యాడో కూడా అర్థం కావటం లేదు. జనరల్గా అయితే మనిషి లైఫ్ని స్టడీ చేస్తే గనక ప్రతి ఒక్కరూ స్ట్రగుల్స్తోనే, సక్సెస్ కన్నా స్ట్రగుల్స్తోనే ఎక్కువగా లీడ్ చేస్తున్నటువంటి లైఫ్ చూస్తూ ఉంటాం. సో ఎక్కడో ఒక హోప్ కనపడుతూ ఉంటుంది, ఎక్కడో ఒక నమ్మకం, ఎక్కడో ఒక చిన్న ధైర్యం, దేవుడు ఎప్పటికైనా మనకి మంచి చేయకపోతాడా, ఎప్పటికైనా మన లైఫ్ మారకపోతుందా, ఎప్పటికైనా మన కష్టానికి తగ్గ ఫలితం రాకపోతుందా అనే ఒక హోప్తో మాత్రమే మనం ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అనేక సమస్యలను ఎదురొడ్డి పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో జరుగుతుంది, ఒక మిరాకిల్ ఉండబోతుంది మన లైఫ్లో అనేది ఒక హోప్ మాత్రమే. కానీ ఇక్కడ ఇతను చాలా బాగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు 2 years నుంచి. కానీ సొసైటీ పైన బాధ్యతనా లేకపోతే అభద్రతా భావం ఎక్కువగా పెరిగిపోయిందా? జనరల్గా మనం సొసైటీలో జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ని తీసుకోలేం, దానిపైన చలించిపోయే హృదయంతో ఉంటాం. మ్యాక్సిమం అందరం పాజిటివ్ థాట్తోనే ఉంటాం. కాబట్టి ఏంటి అయ్యో ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండు అనే ఆలోచనే మనకు ఉంటుంది. అదే ఎవరైనా బాధతో భరించలేక మేము చనిపోతున్నామనే వీడియోలు చూసినా కూడా మనం అయ్యో అలా చేసి ఉండకుండా పోరాడితే బాగున్నే, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే బాగున్నే అనే ఆలోచనలతో కూడా మనం ఆ ఘటనలను విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ యువకుడు చెప్తున్నాడు వాళ్ళ తండ్రికి ఒక లెటర్ రాసి, నాన్న నేను 10th క్లాస్లోనే చనిపోవాలి అనుకున్నాను అని. అంటే చిన్నప్పటి నుంచి ఈ ఎవరైతే వేణుగోపాల్ యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. చాలా సున్నితంగా ప్రతి అంశాన్ని తీసుకుంటున్నాడేమో. అందుకే తన లైఫ్, తనకు ఉద్యోగం వచ్చింది, తను ముందుకు వెళ్ళగలుగుతాడు, తను ఏదైనా సాధించగలుగుతాడు అనేది కన్నా సొసైటీ పైన తన అభిప్రాయం ఈ రకంగా ఉంది అని తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇమీడియట్గా వేణుగోపాల్ తండ్రి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నా అబ్బాయి
వేణుగోపాల్ సూసైడ్కి గల కారణాలు, సొసైటీలో జరుగుతున్న సంఘటనలు తను జీర్ణించుకోలేకనే చనిపోతున్నాను అని. కాబట్టి నా కొడుకు మృతిపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ తను ఏదైతే లెటర్ రాశాడో, సూసైడ్ నోట్ రాశాడో, దానిని పరిగణలోనికి తీసుకొని దర్యాప్తు చేయండి అంటూ కూడా ఆ తండ్రి పోలీసులకు రిక్వెస్ట్ చేస్తూ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 రకాల ఆలోచనలు. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పెరుగుతున్న వాతావరణం వారిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు అంటే నిశితంగా చాలా ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూసే కోణాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని చాలా ఈజీగా పోయే వాటిని కూడా చాలా స్ట్రెస్గా తీసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అసలు లైఫ్ అంటేనే ఒక భారం అని, మనం ముందుకు వెళ్ళలేమని, అందరూ బాగానే ఎదుగుతున్నారు, మనం మాత్రమే ఇలా ఉండిపోయామని ఒక అభద్రతా భావం. అయితే ఈ సూసైడ్ నోట్ బయటకు వచ్చిన తర్వాత ఈ వేణుగోపాల్ సాఫ్ట్వేర్ తన బలవన్ మరణానికి ఆత్మహత్యకు గల కారణాలు చెప్పిన లెటర్ బయటికి రివీల్ అయిన తర్వాత ఒక విశ్లేషణ మొదలైంది. నిజమే, ఎందుకంటే తను చెప్పలేక అలా నోట్ రాసి చనిపోయాడు. కానీ చాలా వరకు చాలామంది ఏమీ చెప్పలేకపోతున్నారు. సొసైటీలో మనకి తెలియకుండానే ఒక అన్యాయం జరుగుతోంది. సొసైటీలో జరుగుతున్న కొన్ని అవినీతికి, అన్యాయాలకి మనం బలైపోతున్నాము. ఇందులో అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ప్రతి వ్యవస్థలోనూ ఉంటున్న అవినీతి వల్ల సామాన్య ప్రజానికమే బలైపోతున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా ఈ ఘటనపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే, నిజమే అవినీతి విచ్చలవిరిగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్, అసలు మనిషికి రిలేషన్ అనేది లేదు, స్వార్థమే రాజ్యం ఏలుతోంది. మనుషుల మధ్య అంతా కూడా మనీ చుట్టూ తిరుగుతున్నటువంటి బంధాలే తప్ప ఎవరిది స్వచ్ఛమైన ప్రేమ కనిపించటం లేదు. ఇలా ఎన్నో కోణాల్లో చూస్తే గనక ఎక్కడా కూడా ఒక ప్యూరిటీ లేదు, సొసైటీలో ఒక క్లారిటీ లేదు అనేటటువంటి అభిప్రాయమే ఎక్కువగా కనపడుతోంది. పిల్లల్ని అంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవు, జాబ్స్ రావటం లేదు. వీటి వల్ల కూడా విపరీతమైన ఒత్తిడి ప్రజల్లో ఉంది. పెళ్లి చేసుకోవాలన్నా భయపడే స్థాయిలో యువత వెళ్ళిపోతున్నారు. ఇలా రకరకాలుగా ఇక వృద్ధాప్యంలో అయితే ఎక్కడో సెటిల్ అయిపోతున్నటువంటి పిల్లలు, ఇక్కడ ఒంటరిగా అయిపోతున్నాం. పిల్లలు ఉన్నా కూడా, అందరూ ఉన్నా కూడా ఆస్తులు సంపాదించడానికి మొత్తం శ్రమ పడినా కూడా ఇప్పుడు చివరి దశలో ఎవరు లేని అనాథలుగా మిగిలిపోతున్నటువంటి వృద్ధులు. ఇలా ఏ కేటగిరీని, ఏ జనరేషన్ని చూసినా ఆ జనరేషన్కి తగ్గటువంటి ప్రాబ్లమ్స్ కనపడుతూనే ఉన్నాయి. ఇవి చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ వేణుగోపాల్ తన సూసైడ్కి కారణాలు చెప్తూనే అనేక డౌట్స్ని రైజ్ చేశాడు. సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు అంటే అవినీతి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనిషి జీవితానికి ఒక క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. అందుకే నేను తట్టుకోలేక సూసైడ్ చేస్తున్నాను, నాన్న నన్ను క్షమించండి అంటూ అతను చివరిగా నోట్ రాసి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మీరేమంటారో, మీ కోణంలో మీ ఆలోచన ఏంటో కూడా, అసలు ఈ అబ్బాయి అనుకున్న ఆలోచన కరెక్టేనా, దానికోసం సొసైటీలో జరుగుతున్న కారణాలతో తను బలవన్ మరణానికి పాల్పడి కుటుంబానికి దూరం అవ్వటం, వీటన్నిటిని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు